హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను ఎగ్ కర్రీ ఎలా చేయబోతున్నానో చూపించబోతున్నా. ముందుగా 4 ఎగ్స్ ఉడికించుకోవాలి. పీల్ చేసి పెట్టేసి ఒక పెనంలోకి తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని అలాగే కొద్దిగా కారపొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఛానల్ నేను రీసెంట్గానే ఓపెన్ చేశాను. నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని మాత్రం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎగ్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక కప్లో తీసి పెట్టుకునేయండి. అదే పెనంలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, ఒక చెక్క, కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి కూడా 2 వేసుకొని బాగా కలుపుకోండి. లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అది కూడా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. ఇలా బాగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారపొడి, అలాగే గరం మసాలా కొద్దిగా వేసుకోండి. ఆయిల్లో మసాలా స్మెల్ పోయేటట్టు బాగా వేయించుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ కూడా వేసి మూత పెట్టేయండి. కొద్దిసేపు తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కనుక బాగా వేగిపోయినట్టు. ఇక అందులో కొద్దిగా వాటర్ వేసేసి కొద్దిసేపు మిక్స్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకునేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న ఎగ్స్ అయితే అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి అలాగే వదిలేస్తే రెడీ అండి. ఇవాల్టి ఎగ్ కర్రీ అయితే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.